బండి సంజయ్ గారు కరీంనగర్ లో గెలిచిన కార్పొరేటర్లను హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ కి తీసుకొచ్చి మతతత్వ రాజకీయాల గురించి మాట్లాడి కేవలం రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలల్లా బీజేపీ పార్టీని ఉనికిని కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వాస్తవంగా మీరు ఇదే రెచ్చగొట్టేతనం అక్కడ కరీంనగర్ లో ప్రదర్శించినా మీకు భారీ మెజార్టీ వచ్చిన పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు ఎప్పుడు ఈ హిందుత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొడితే మీరేదో అలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలంటే ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు మన వంక. ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. మీకు తెలంగాణలో ఏమైందో మొన్న మీకు ఒక్క కార్పొరేషన్ వచ్చింది, 113 మున్సిపాలిటీలలో 0 వచ్చినాయి, 7 కార్పొరేషన్లు 1 కార్పొరేషన్ వచ్చింది. ఇప్పుడు ఎట్లాగూ ఉనికిని కాపాడుకోవాలి, హైదరాబాద్ నగరంలోనన్న బతకాలన్న ఆలోచనతోటి నువ్వు ఈ పని చేస్తున్నావు తప్ప నీకు అంతకంటే మించలేదు. ఇంకోటి, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మూటలు మోస్తుండు అని చెప్తున్నావు. నేను ఒకటే అడగదలుచుకున్నా, గతంలో నువ్వు ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్ లో ఇంకెక్కడో హైదరాబాద్ లో మీ అమిత్ షా వస్తే అమిత్ షా చెప్పులు ఎక్కడో వదిలేసి చెప్పులు చేత పట్టుకొచ్చి అమిత్ షా కాళ్ళ కాడ పెట్టినావు. ఇక నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు మూటలు మోస్తుండా, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చనీకే ఢిల్లీలో ఉన్నటువంటి మీ బీజేపీ నాయకులు నీ తోటి మంత్రుల్ని కలిసి నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి యాక్టింగ్లు, ఈ మతతత్వ రాజకీయాలు బంద్ చేసి ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నావు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి నీవు ఈ యొక్క పనితనాన్ని చూపి, దాంతో రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 666, మూసీ రీజనవేషన్, మెట్రో ఫేజ్ 2, ఫ్యూచర్ సిటీ, ఇట్లా ఎన్నో అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని, అందరు మంత్రుల్ని కలుస్తుంది. కాబట్టి మీరు కూడా మీకు 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి తెలంగాణలో ఏం పీకిర్రని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీకు ఓట్లేస్తారు చెప్పండి. కాబట్టి ఏదన్నా పనికొచ్చే పని చేయాల్సిందిగా బండి సంజయ్ గారిని కోరుకుంటున్నాను.